నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. చదువుంటే చాలు, ప్రతిభ ఉంటే చాలు, సమాజంలో ఏ స్థాయికైనా ఎదగొచ్చని మన పెద్దలు చెబుతుంటారు. నమస్కారం అన్న. నా పేరు శ్రావణ్ కుమార్ ఎరిపిల్లి. నేను ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రాంబిల్లి మండలం వాడి నరసాపురం గ్రామానికి చెందినటువంటి ఒక గ్రామం వాడిని అన్న. మాది మత్తిగారి కుటుంబం. చేపలు పట్టుకునే మా అమ్మ నాన్నని పెంచారు, చదివించారు కూడా గవర్నమెంట్ స్కూల్లో. సో నేను పెళ్ళైన తర్వాత మా ఫ్యామిలీతోటి ఈవెన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ప్రిపేర్ అవ్వడానికి కోచింగ్కి వెళ్ళే స్థితి కూడా లేదన్న నాది. ఒకరోజు ఒక నెల సెలవు పెట్టి ప్రిపేర్ అవుదాము, మంచిగా డిఎస్లో సెలెక్ట్ అవుదాం అలాంటి పరిస్థితి కూడా లేదన్న నాది. అలా జరిగితే ఫ్యామిలీ మొత్తం రోడ్డుని పడిపోద్దన్న. అలా పెట్టకుండా నైట్ టైంలో చదువుతూ ప్రిపేర్ అయ్యి ఏదోలాగా విశాఖపట్నం డిస్టిక్లో ఫిజికల్ సైన్స్లో మా బీసీఏలో 3వ ర్యాంక్ తెచ్చుకున్నాను. నేను 3rd ర్యాంక్ తెచ్చుకున్నాను. కాబట్టి నాకు 28న కాల్ లెటర్ పంపించారన్న. 28న కాల్ లెటర్ పంపించి వెరిఫికేషన్ అంతా కంప్లీట్గా జరిగిందన్నది. అయితే తర్వాత సెలక్షన్ లిస్ట్లో పేరు లేదన్న. అయితే ఏం జరిగింది ఏంటని నేను ఒకసారి చూసుకున్నాను అన్న. మొత్తం మెరిట్ లిస్ట్ అంతా చూసుకున్నాను. అయితే ఆ సెలక్షన్ లిస్ట్లో ఏం జరిగిందంటే మా బీసీఏలో నాకంటే ముందు 2 ఉన్నారన్న. ఒకరు 10th ర్యాంకులో ఉన్నారన్న, ఇంకొకరు 31st ర్యాంకులో ఉన్నారన్న. నేను 53 ర్యాంకులో ఉన్నాను ఓవరాల్ మెరిట్ లిస్ట్లో. మా కేటగిరీలో బీసీఏలో 3rd ర్యాంక్ అయినా ఓవరాల్ మెరిట్ లిస్ట్లో 53rd ఉన్నానన్న నేను. అయితే ఫస్ట్ పర్సన్ 10th ప్లేస్లో ఉన్నాడన్న. కానీ మనకి ఇక్కడ బీసీఏలో ఓవరాల్గా తీసుకుంటే 21 ఓపెన్ పోస్టులు ఉన్నాయన్న. జనరల్గా 21 మందిని ఫిల్ చేయాలి. మరి 10వ ర్యాంక్ వచ్చినటువంటి పర్సన్ని ఎక్కడ ఫిల్ చేయాలన్నా? ఓపెన్లో తీసుకెళ్ళి ఫిల్ చేయాలి. అప్పుడు నేను 2nd ప్లేస్కి వస్తానన్న. సో నార్మల్గా నా 2nd ప్లేస్లో నేను ఫిల్ అవ్వాలి. అలా చేయకుండా ఆ 10th ప్లేస్ వచ్చిన అతన్ని తీసుకొచ్చి బీసీఏలో 1st ప్లేస్ ఇచ్చారన్న. అప్పుడు నేను 3rd ప్లేస్కి వెళ్ళిపోయాను. ఆటోమేటిక్గా 3rd ప్లేస్కి వెళ్ళిపోయాను. మొత్తం 4 పోస్టులు ఉన్నాయన్న. సో నేను 3rd ప్లేస్కి వెళ్ళడం వల్ల నన్ను పక్కన పెట్టి ఒక ఉమెన్కి ఇచ్చారన్న ఆరిజినల్ రిజర్వేషన్ ప్రకారం. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. తర్వాత ఆరిజినల్ రిజర్వేషన్ ప్రకారము ఒక ఓహెచ్ పర్సన్కి ఇవ్వాలన్న. సో ఓహెచ్ పర్సన్కి ఇవ్వాలి కాబట్టి నేను ఫస్ట్ నుంచి చూసుకున్నాను అన్న. మొత్తం మెరిట్ లిస్ట్ అంతా చూసుకుంటే ఓకే, ఓహెచ్ పర్సన్ ఒక అతను ఉన్నాడన్న. అతను ఓసీ క్యాండిడేట్ అన్న. కానీ అతనికి ఇవ్వకుండా మా బీసీఏలో చాలా వెనక ఉన్నటువంటి 419వ ర్యాంకులో ఉన్నటువంటి ఒక అతన్ని తీసుకొచ్చి ఆ ఓహెచ్ పోస్ట్ ఇచ్చారన్న. ఆ ఫస్ట్ ఓసీ అతనిది ఏమైందని చెప్తే ఎందువల్ల రిజెక్ట్ అయిపోయాడు అని డిఓ ఆఫీస్లో చెప్తున్నారన్న. ఎందుకు రిజెక్ట్ అయ్యాడు ఏంటనేది సమాధానం లేదన్న. సో ఈ ఆరిజినల్ రిజర్వేషన్ ఓకే ఇంప్లిమెంట్ చేశారు, పర్వాలేదు, హ్యాండిక్యాపర్స్కి ఉమెన్స్కి మంచి జరగడం మంచిదే అన్న. కానీ ఓపెన్లో మెరిట్ తెచ్చుకున్నటువంటి ఆ 10th ర్యాంక్లో తెచ్చుకున్న అతన్ని ఆ ఓపెన్లో పంపించేస్తే నాకు న్యాయం జరిగేదన్న. అలా జరగడం వల్ల నేను అన్యాయం అయిపోయానన్న. ఇప్పుడు ఎన్నిసార్లు తిరిగినా సరే, ఎన్నిసార్లు అప్పీల్ చేసుకున్నా సరే సరైన సమాధానం రావట్లేదన్న. నేను అప్పీల్ చేసుకుంటే ఆర్జేడీ ఆఫీస్కి అప్పీల్ చేశానన్న. నేను ఎందుకు ఇలా జరిగిందని అప్పీల్ చేసుకుంటే నేను చెప్పినటువంటి పాయింట్స్ ఒకటన్నా, వాళ్ళు ఇచ్చిన సమాధానం ఇంకొకటన్నా. నేను ఎందుకు నాకు పోయింది ఆ ఫస్ట్ పర్సన్కి ఎందుకు ఇలా చేస్తారని అడిగితే వీళ్ళు ఎవరో స్పోర్ట్స్ కేటగిరీ ఒక అమ్మాయి పేరు మెన్షన్ చేసి ఆ అమ్మాయి శాప్ ఇదంతా కరెక్ట్గా ఉంది, ఆ అమ్మాయికి పోస్ట్ వెళ్ళిపోయిందని ఇచ్చారన్న. నేను అసలు స్పోర్ట్స్ పర్సన్కి నాకు సంబంధం ఏముందన్న? నేను అప్లై చేసింది ఏంటి? ఈ పర్సన్ ఎందుకు ఎక్కడ పెట్టారు? ఇతను ఓపెన్లో కదా పంపించాలి అని చెప్తే వేరే విధంగా రాంగ్ నాకు సమాధానం మెయిల్లో పంపించారన్న. నేను ఇలా ఆర్జేడీ ఆఫీస్కే కాదు ఇక్కడికి విజయవాడ కూడా పంపించానన్న. మెయిల్ పంపించాను, అప్పీల్ చేసుకున్నాను, ఎలాంటి సమాధానం లేదన్న. ఇలా అయితే మాలాంటి వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతుందన్న? కోచింగ్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అన్న మాది. ఫ్యామిలీ మొత్తం రోడ్డుని పడిపోద్ది. సెలవు పెట్టలేదు. చిన్న ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నానన్న. ఆ స్కూల్కి సెలవు పెడితే ఇంకా అంతే, మా ఫ్యామిలీ మొత్తం తినడానికి తిండి కూడా ఉండదన్న. ఈ చావలో బ్రతకాలో తెలియదు. నేను చచ్చిపోతే ఫ్యామిలీ ఏమవుతుందని చెప్పి ఇంకేదోలాగా ఎగ్జిస్ట్ అయిపోయేలా బ్రతుకుతున్నానన్న. కేసు పెడదామన్నా డబ్బులు లేవు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ నాశనం అయిపోవడానికన్నా ఇది చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ ఎదుగుదలకి తప్ప గవర్నమెంట్ స్కూల్ ఎదుగుదలకి ఏం చేయట్లేదన్న. మరి ఇలాంటి వాళ్ళందరూ వస్తే ఆ అతను ప్యాకెట్ నేర్పిస్తాడు, వేరే గేమ్ అతను అదే నేర్పిస్తాడు తప్ప ఈ మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఎలా వస్తుందన్న వాళ్ళకి? మన రీసెంట్గా మన పేపర్లో వేశారు, సాక్షి పేపర్లో నాది కొంతమంది కాల్ లెటర్స్ సబ్మిట్ వేశారన్న. వేస్తే దానికి కౌంటర్గా ఏం చేస్తున్నారంటే సార్ వచ్చి విద్యాభవన్ సార్ వచ్చి ఇలా ఫస్ట్ నుంచి ఎలా ఫిల్ చేస్తారో చెప్పకుండా పర్టికులర్ 31 ర్యాంక్తో అయిపోయిందమ్మా, తర్వాత మరి వీళ్ళకి ఇచ్చేస్తామని చెప్తున్నారు. కానీ ఆ ఫస్ట్ పర్సన్ ఎందుకు దీంట్లో ఫిల్ చేయలేదో సమాధానం చెప్పట్లేదన్న. ఇలా జరుగుతుంది.
ఇంకా ఇంకేంటంటే మా ఫొటోస్ ఫేక్ అని స్టాంప్ వేసి షేర్ చేస్తున్నారన్న అందరికీ. అది మరీ దారుణం అన్న. పర్టికులర్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే సాక్షి పేపర్లో పడ్డాయో వాళ్ళందరూ ఫొటోస్ పెట్టి అక్కడ విద్యాశాఖ శశిధర్ సార్ ఫోటో వేసి మా ఫేస్ మీద ఫేక్ అని పెట్టి మొత్తం అది షేర్ చేస్తున్నారన్న రాష్ట్రం మొత్తం. మాకు ఎంత బాధ అనిపిస్తుంది అన్న. కానీ నేటి విద్యా ఉద్యోగ వ్యవస్థలో మెరిట్ ఉన్న వాడికి కన్నీళ్లే మిగులుతున్నాయా? ఎలాంటి కోచింగ్ లేకుండా, రూపాయి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి చదివిన రాష్ట్ర స్థాయిలోనే 3వ ర్యాంక్ సాధిస్తే ఆ అభ్యర్థికి ఉద్యోగం కాకుండా అవమానం బహుమతిగా వస్తుందా? అవును, ఇది విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక పేద మత్స్యకార బిడ్డ ప్రతిభావంతుడైన శ్రావణ్ కుమార్ కన్నీటి గాథ. రోస్టర్ పాయింట్ల గందరగోళం, లాస్ట్ మినిట్ లో వచ్చిన స్పోర్ట్స్ సర్టిఫికెట్ల మాయాజాలం వెరిసి ఒక నిరుపేద మెరిట్ స్టూడెంట్ లైఫ్ ఈ రోజు రోడ్డున పడింది. అసలు శ్రావణ్ కుమార్ కి జరిగిన అన్యాయం ఏంటి, తెర వెనుక జరిగిన కథేంటి ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నం జిల్లాకు చెందిన శ్రావణ్ కుమార్ ఒక మత్స్యకార కుటుంబం నుంచి వచ్చారు. తల్లిదండ్రులు సముద్రంపై వేటకు వెళ్తేనే గాని ఇల్లు గడవని పరిస్థితి. అలాంటి పేదరికంలో లక్షల ఫీజులు కట్టే కార్పొరేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లే స్తోమత లేక సొంతగా నోట్స్ రాసుకుంటూ పగలు రాత్రి కష్టపడి చదివాడు. దాని ఫలితమే ఫిజికల్ సైన్స్ లో బీసీసీ కేటగిరీలో స్టేట్ 3వ ర్యాంక్, ఓవరాల్ గా స్టేట్ లెవెల్ 53వ ర్యాంక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా విజయవంతంగా పూర్తయింది. ఇక ఉద్యోగం ఖాయం, తన తల్లిదండ్రుల కష్టం తీరిపోతుంది అనుకున్న తరుణంలో వ్యవస్థ రూపంలో పెద్ద పిడుగు పడింది. అసలు శ్రావణ్ కుమార్ కు ఉద్యోగం ఎందుకు రాలేదు? ఇక్కడే వ్యవస్థలోని లూప్ హోల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓపెన్ కేటగిరీలో 10వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థిని జనరల్ కోటాలో పంపి ఉంటే రూల్స్ ప్రకారం కేటగిరీలో 3వ ర్యాంకు ఉన్న శ్రావణ్ కు ఉద్యోగం దక్కాలి. కానీ అక్కడ లెక్కలు మార్చేశారు. అన్ని ప్రక్రియలు ముగిశాక లాస్ట్ మినిట్ లో ఒక అభ్యర్థి నుంచి స్పోర్ట్స్ సర్టిఫికేట్ పట్టుకొని వచ్చిందని చెప్పి శ్రావణ్ కుమార్ కి రావాల్సిన సీటును ఆమెకు కేటాయించారు. అసలు ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ జెన్యూనా కాదా, దానికి అర్హత ఉందా లేదా అని ప్రశ్నిస్తే అధికారుల దగ్గర సమాధానం లేదు. ఈ ఘోరమైన అన్యాయంపై ప్రముఖ దినపత్రిక సాక్షిలో కథనం వస్తే తప్పుడు సరిదిద్ది శ్రావణ్ కు న్యాయం చేయాల్సిన కొందరు మేధావులు సోషల్ మీడియా వేదికగా ఆయన పైన ఎదురు దాడికి దిగారు. శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ఫేక్, ఆ ర్యాంక్ అబద్ధం అంటూ పేడ్ ట్రోలింగ్ తో దుష్ప్రచారం మొదలు పెట్టారు. ఇదిగోండి ఆధారాలు, ఇది శ్రావణ్ కుమార్ ర్యాంక్ కార్డ్, ఇవి ఆయన వెరిఫికేషన్ లెటర్స్. స్టేట్ 3rd ర్యాంకర్ ఫేక్ ఎలా అవుతాడు? ఓవరాల్ 53వ ర్యాంక్ సాధించిన అభ్యర్థిని ఫేక్ అని ప్రచారం చేయడానికి మీకు ఏం హక్కు ఉంది? ఒక పేద విద్యార్థిని అన్యాయాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ఇలాంటి నీచమైన అవాస్తవాలు వేస్తారా? వెనుక ఏ రాజకీయ బలమూ లేని ఒక సామాన్య మత్స్యకార బిడ్డ కేవలం తన ప్రతిభను నమ్ముకొని సాధించిన విజయాన్ని ఇలా తొక్కేయడం ఎంతవరకు న్యాయం? ఈ రోజు శ్రావణ్ కుమార్ కు జరిగిన అన్యాయం రేపు మీ ఇంట్లో ఉన్న మెరిట్ స్టూడెంట్ కు కూడా జరగొచ్చు. అందుకే News9 టీవీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు వెంటనే ఈ స్పోర్ట్స్ కోటా కేటాయింపులపై, రోస్టర్ పాయింట్లపై రీవెరిఫికేషన్ జరపాలి. శ్రావణ్ కుమార్ కు తక్షణమే న్యాయం చేయాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కోరుతున్నాం, ఈ గొంతుకను మరింత బలంగా మార్చండి. శ్రావణ్ కి న్యాయం జరిగే వరకు ఈ వార్తను షేర్ చేయండి. చూస్తూనే ఉండండి News9 టీవీ.